నిజానికంటే కూడా అబద్ధం అందంగా చెప్పొచ్చు, ప్రజల్ని ఆకర్షించవచ్చు. దాని వెనకాల ఉండేటటువంటిది ఏంటి అన్నటువంటిది చూడాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానమైనటువంటి చూసుకుంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకమైనటువంటి అడుగు. టోటల్గా అందరూ చంపేశారు అనేది ఇంతకుముందు ఎట్లయితే ప్రొజెక్ట్ చేశారో ఏది వీళ్ళే చంపేశారు అన్నటువంటి కోణం చెప్పే ప్రొజెక్షన్లో టోటల్గా 6 సాక్షులు అన్నటువంటి కోణం ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. వాస్తవంగా చనిపోయిన 6లో 3 సాక్షులు వాళ్ళు ప్రొజెక్ట్ చేసినటువంటి వాళ్ళు. అందులో జగన్ డ్రైవర్ నారాయణ యాదవ్, జగన్ మామ డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, జగన్ బంధు డాక్టర్ అభిషేక్ రెడ్డి, వీళ్ళ 3 కూడా సాక్షులు కూడా కాదు. మిగిలిన 3లో వాచ్మెన్ రంగయ్య, కల్లూరు గంగాధర్ రెడ్డిదేమో సహజ మరణం, అది ఓపెన్గా ఉండేది. ఒకళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు, కటికి శ్రీనివాసరెడ్డి. అతను కూడా ఏం పేరు చెప్పాడు, పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోటే రాశారు వివేకానంద రెడ్డి హత్య కేసు సందర్భంగానే, పోలీసులు వేధించారని చెప్పేసి. అలాగే 2019లో బ్రెయిన్ ట్యూమర్తో జరిగింది. డ్రైవర్ నారాయణ యాదవ్ అనారోగ్యంతో మరణించాడు. మరోవైపున వివేక కేసులో 243వ సాక్షి కల్లూరు గంగాధర్ రెడ్డి షుగర్తో చనిపోయాడు అన్నటువంటిది ఆ మధ్యన తేల్చింది. ఇప్పుడు అభిషేక్ రెడ్డికి వచ్చేటికి ఆటో ఇమ్యూన్ డిజార్డర్, మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్, తంది ఈ కోటాలోకి రాదు. ఇకపోతే ఈసీ గంగిరెడ్డి కరోనా దీర్ఘకాలిక అనారోగ్యంతో చనిపోయినటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా జరిగినటువంటిది. కాకపోతే ఏంటంటే ముందు అసలు నిజాలు జనాలకు అనవసరం, ఒక స్పెక్యులేషన్ కావాలి, అదే నడుస్తుంది. కాబట్టి దాన్ని చక్కగా అంటే అబద్ధాన్ని అందంగా వార్చి వడ్డించడం ఇక్కడ జరుగుతుంది.